నిన్న ఈవెంట్ కూడా జరిగింది. కానీ ఓకే, ఏ సినిమా అయినా సరే ఆడాలి, ఒక హీరో హీరోయిన్ కోసమనే కాదు, ఎంతోమంది టెక్నీషియన్లు ఉంటారు, వందలాది కుటుంబాలు దాని మీద ఆధారపడుతుంటారు. కాబట్టి అన్నీ హిట్ అవ్వాలి, ఏది ఫెయిల్ అవ్వాలని కోరుకోకూడదు సమాజంలో. కానీ మెగా వర్సెస్ అల్లు ఏదో జరుగుతుంది. మెగా ఫ్యామిలీ ఎవరు కూడా ఇంత పెద్ద ఈవెంట్కి రాలేదు అని చెప్పి జరుగుతున్న చర్చ. ఎందుకు వర్మ గారు దీన్ని నిన్న కూడా మనం మాట్లాడాము. ఇప్పుడు అంటే చిరంజీవి గారు వెళ్తారని నిన్న టాక్ వచ్చింది, ఏదో వచ్చింది. మనమైతే ఆశీర్వదించడం వేరు, వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. వాళ్ళ కుటుంబం, వాళ్ళ సినిమా వాళ్ళు, రాజమౌళి ఒకరే బయట నుంచి అక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ క్రూ ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన వాళ్ళే. అల్లు అర్జున్ లేదా అరవింద్, అందరూ, రష్మిక, మొత్తం. అసలు ఆ సినిమాకి ఎంత ఇదైంది, తొందరగా ఎంత వసూళ్ళు వస్తే రికార్డు, ఇట్లాంటి చర్చ వదిలేసి మెగా ఫ్యామిలీ వచ్చిందా లేదా దీని మీద ఎందుకు అసలు మీడియాని కాదు, రాజకీయాలను, కుటుంబ వ్యవహారాలను, సినిమాలను అన్నింటినీ కలగాపలగం చేసినంత ఫలితం ఇది. ఇప్పటికే ఆ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది. కలెక్షన్స్ కూడా, అడ్వాన్స్ బుకింగ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. టికెట్ రేట్లు కూడా మరీ ఎక్కువగా పెంచారని కోర్టులో కేసులు దాఖలైనాయి. ఇవన్నీ సినిమాకు సంబంధించినవి. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడారా డైరెక్ట్గా? అది లేదు. నిన్న మనం మాట్లాడినట్టుగా వివేకానందుడి కొటేషన్ ఇవ్వడం ద్వారా నాగ టచ్ ఒకటి ఇచ్చారు తప్ప మిగిలిన విషయాల్లో ఇంకేం లేదు. ఇంకా అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన మామయ్యగా కాకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పేసేది. నిన్న ఆ షో మీరు కనుక చూసుంటారు కదా, చాలా భారీ దాని మీద, ఆ వేదిక మీద కానీ, ఆ వచ్చిన జన సమీకరణ మీద కానీ అభిమానులు ఏమీ ఎఫెక్ట్ లేదు అక్కడ. సో దాన్ని ఎందుకు అలా పెంచుకోవటం? ఇంకోటి ఏమో పుష్ప అనేది ఫైర్ కాదు, ఈ వైల్డ్ ఫైర్ అని ఇప్పుడు వైల్డ్ ఒకటి కలిపారు. అంతకుముందు మైల్డ్ ఫైర్యా, అంతకుముందు మైల్డ్ ఫైర్ అయితే ఇప్పుడు వైల్డ్ ఫైర్ అని. సో వైల్డ్ ఫైర్ లాగా అది వెళ్తూ ఉంటే, నిన్న మనం మాట్లాడింది నేను కూడా పోస్ట్ చేశా, ట్రోల్స్తో కానీ లేకపోతే ఊరికే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తి కానీ ఎవరు ఆపలేరండి. అభిమానులకు లేకపోతే ఆ నటులకు ఉండే ఆకర్షణ అండి, అది అటాచ్మెంట్. నిన్న నేను ఫాలో అవ్వలేదు, పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పాడు ఆయన. ఎవరు? ట్వీట్. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చటం, తద్వారా పరిశ్రమ పురోగమనానికి చేయటం, దీనికోసం ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు పెట్టాడు. నిన్న రాత్రి అదే ఎక్కువగా జరుగుతూ ఉంది. అందుకని అక్కడ ఎక్కువగా అల్లు అర్జునే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అవును. పుష్ప 2కి వచ్చినా కానీ ఇంకా మనం అంతకుముందు విషయాలు మాట్లాడడం వల్ల మనమని కాదు, అది జరగట్లేదు. వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ ఊపును అయితే తగ్గించలేకపోయారు. ఫైనల్ కలెక్షన్ చూస్తే మనం చెప్పలేం. కానీ అడ్వాన్స్ బుకింగ్లో మటుకు వాళ్ళు ఇప్పటికే ఇంతకుముందు ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. రేట్ల పెంపు కూడా చాలా ఎక్కువగానే ఉంది. సరే, ఇప్పుడు ఎవరో నాకు కామెంట్ పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఈ రేట్ల పెంపు ప్రజలను ఇలా దోచుకోవడం మీరు అనుమతిస్తారని. ఒకప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కూడా ఈ అంశాలు లేవనెత్తి అసలు సినిమా వాళ్ళకి ఇచ్చే పారితోషికాలు ఏంటి అసలు ఈ దేశంలో, అది ఇదని. సార్, ఇప్పుడు క్రేజీ ఫ్యాన్స్ లేకపోతే బాగా డబ్బుకేమీ లోటు లేని ఫ్యాన్స్ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మీకు నాకు ఏముంది సార్? ఇప్పుడు రూల్ ప్రకారం ఉన్నది ఉంటుంది. మీరు లేకపోతే 2 రోజులాగా వెళ్తారు అంతే కదా మామూలు వాళ్ళు. కాబట్టి ఎక్కడ మనము ఒక చౌక బియ్యం కోసమో లేకపోతే నిరుద్యోగుల కోసమో పోట్లాడినట్టుగా మొదటి రోజు సినిమా టికెట్లు కూడా అనేది నేనైతే ఆ పని నేను పెట్టుకోదలుచుకోలేదు. కాబట్టి ఐ థింక్ హీఈస్ రైడింగ్ ఏ హై పాపులర్ వేవ్ అండి అల్లు అర్జున్. అవును. ఇలాంటి సమయంలో చిరంజీవి ఇలాంటి వాళ్ళే నెగిటివ్గా మాట్లాడలేదు కదా. కాబట్టి దీన్ని ఊరికే కొంతమంది పెంచుతున్నారు, అంతేగాని అదేమీ అక్కడ లేదు. రెండవది, అక్కడ మాట్లాడిన స్పిరిట్ చూస్తే రాజమౌళి లాంటి దర్శకుడు మొదట ఆయనే మాట్లాడాడు నిన్న. అవును. ఆయన ఏమంటున్నాడు తెలుసా? బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్ ది బెస్ట్ ఏంటి, ఈ సినిమా ఇప్పటికే ఆ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెవెల్లో ఉంది, ఇది దీనికి ఆల్ ది బెస్ట్ కూడా అవసరం లేదు, దీనికి నేను వచ్చి ఇక్కడ దీన్ని అనుకూలంగా ఆ స్థాయిలో వెళ్తూ ఉంటే దాన్ని ఇప్పుడు ఎవరు వర్మ విజయం సాధించినా ఇంకొకరైనా మనం ఆశీర్వదించాలి, ఆస్వాదించాలి. ఏదన్నా చిన్న చిన్న తేడాలు ఉంటే తర్వాత చెప్పొచ్చు. కానీ నేను అనుకుంటాను మెగా ఫ్యాన్స్ దీన్ని కొంచెం సాగదీశారు, అవసరాన్ని మించి ఇంకా సాగదీస్తున్నారు. అల్లు అర్జున్కి కూడా ఇది పాజిటివ్ లాగా ఉన్నట్టుంది, ఆశీస్సులు, ఇది సెంటిమెంట్